హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మీరందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహతి వ్లాగ్స్, మా ఇంటి ముచ్చట్లు. ఈరోజు నేను మీ ముందుకి 2 రెసిపీస్ తీసుకొచ్చానండి. కంది పచ్చడి, పచ్చి పులుసు. ఈ 2 కాంబినేషన్ చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. సో అది నేను ఎలా చేస్తానో ఆ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను. అయితే మీ అందరికీ తెలుసండి కంది పచ్చడి ఎలా చేసుకోవాలో, పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో. నేను ఎలా చేస్తానో అది మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఎవరైతే నా ఛానల్ని ఫాలో అవ్వట్లేదో ఒకసారి మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. నా నుంచి నోటిఫికేషన్స్ మీకు అందుతాయండి. సో ఇంకా రాబోయే రోజుల్లో నేను ఏమేం వీడియోస్ చేయబోతున్నానో మీ అందరికీ చేరుకుంటుందండి. సో ప్లీజ్ వన్స్ అగైన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈరోజు నేను కంది పచ్చడి, పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూపించేస్తాను. ఫస్ట్ కందిపప్పు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కప్పు కందిపప్పు అండి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, తగినంత ఉప్పు. పచ్చి పులుసుకి కావాల్సినవి: చింతపండు రసం అండి, తీసి పెట్టుకున్నాను నేను రెడీగా, కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇంకా రుచికి కాస్త బెల్లం అండి, తగినంత ఉప్పు. అయితే ఈ పచ్చి పులుసులో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తానండి. దానివల్ల రుచి మరింతగా పెరుగుతుంది. అదేంటో మీకు నేను లాస్ట్లో చేసేటప్పుడు చూపిస్తాను. ఓకేనా అండి? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో ఇంక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇది ఒక చిన్న బాండి పెట్టుకుని ఫస్ట్ కందిపప్పు చక్కగా ఎర్రగా వేయించుకుందాం. సో ఇలా బాండి పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇలా కందిపప్పు వేయించేసుకుందామండి. సో ఈ విధంగా ఎర్రగా కందిపప్పుని వేయించేసుకోవాలండి. సిమ్లో పెట్టుకుని దగ్గరే ఉండి ఇలా వేయించుకోవాలి. మీరు హైలో పెట్టేసి మీడియంలో పెట్టి కూడా వేయించుకున్నారంటే అడుగును మాడిపోతుంది, పైనేమో పచ్చిగా ఉంటుందండి, ఆ టేస్ట్ బాగోదు. సో ఇలా వేయించి పెట్టుకున్నాక మీరు గ్రైండ్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం శ్రమ అయినా కూడా మీరు ఇట్లా దగ్గరుండి వేయించుకోండి. వంట చాలా బాగా వచ్చిందనుకోండి, మనం పడ్డ శ్రమ అంతా మర్చిపోతాం తినేటప్పుడు. ఆ రుచి బాగా వచ్చిందనుకోండి, మన పడ్డ శ్రమ అంతా మర్చిపోతాం. సో ఇది ఇప్పుడు మనము ఇలా ఒక బేసన్లోకి తీసి పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోనే మనము ఈ ఎండుమిరపకాయలు కాస్త దోరగా వేపేసుకుందాం. చూడండి, ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బాండి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇందాక కందిపప్పు ఏదైతే మనం వేయించి పెట్టుకున్నామో దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇది లోపల పప్పు ఏంటంటే నానుతుందండి, మెత్తగా గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. సో ఇది పక్కన పెట్టేసుకుని మనము ఈ లోపల నేను పచ్చి పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు పచ్చి పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇందులో పచ్చి ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిరపకాయ తురుము, ఇందులో కొత్తిమీర, కరివేపాకు తెంపి వేసుకుంటే సువాసనగా ఉంటుందండి. కాస్త ఇది బెల్లం తురుమండి రుచికి. సో ఒక నానుడు ఉంది కదండి, మీ అందరికీ తెలుసు, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటారు. అదేనండి, తగినంత రుచికి ఉప్పు అండి. అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు. సో ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఇందులో నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి వేస్తానండి. దానివల్ల రుచి చాలా ఇంకా మరింత పెరుగుతుంది. చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి, చాలా బాగుంటుంది. ఏం లేదండి, నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదేంటంటే నువ్వులు చక్కగా దోరగా వేయించుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి అండి. సో ఇది నేను లాస్ట్లో ఒక స్పూన్ ఇందులో కలుపుతాను, అవసరమైతే ఇంకొంచెం. సో ఇవన్నీ ఒకసారి కలిపెట్టేసుకోవాలి. అంతే అండి.
ఇలా కలిపేసుకుని ఒకసారి రుచి చూసి చాలా బాగుందండి. ఇంక ఇందులో ఏం అక్కర్లే, అన్నీ సరిపోయింది. ఈ నువ్వుల పొడి వేసిన మూలన చాలా చాలా రుచి మరింత పెరిగింది. ఒకసారి మీరు ఎవరైతే ఇలా చేసుకోరో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది కంది పచ్చడిలోకి. సూపర్ కాంబినేషన్ అండి. కొంతమంది ఈ పచ్చి పులుసులో పోపు వేసుకుంటారండి, నేనైతే వేయను. పేరే పచ్చి పులుసు కాబట్టి అన్ని పచ్చివే వేసుకుని ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే మనం కంది పచ్చడిలో పక్కన కాపులో ఇది పోసి పెట్టుకుని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు నేను కంది పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇందాక చూపించాను కదండి, ఈ కందిపప్పు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, నీళ్ళు పోసుకుని ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండు కలిపి మనము మిక్సీ పట్టేద్దామండి మెత్తగా. తర్వాత ఈ వెల్లుల్లిపాయలు ఈ లోపల బాండి పెట్టుకుని వేయించి పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, ఇలాగా మెత్తగా ఉప్పేసి గ్రైండ్ చేసేసుకున్నానండి ఎండుమిరపకాయలు కందిపప్పు. సో దీన్ని ఇప్పుడు ఒక డిష్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా తీసి పెట్టేసుకుని వెల్లుల్లిపాయలు ఫ్రై చేసి ఇందులో వేసుకుని పోపు వేసేసుకుందామండి. సో మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి పోపు వేసేసానండి కందిపచ్చడిలోకి. సో ఇలా వేసేసుకుని పోపు వేయించి పెట్టుకున్న ఇందాక వెల్లుల్లిపాయలండి, ఇది కూడా పైన ఇలా వేసేసుకోవాలండి. చాలా బాగుంటాయి వెల్లుల్లిపాయలు కందిపచ్చడిలోకి. చాలా చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు ఎన్ని ఉంటే అంత బాగుంటుందండి పచ్చడి. సో తినేటప్పుడు కలిపేసుకుని తిందామండి. ఇప్పుడైతే ఇది చూడ్డానికి చాలా బాగుంది. సో రుచికరమైన కంది పచ్చడి, పచ్చి పులుసు రెడీ. ఇంకా మీ ఆలస్యం ఎందుకండి, మీరు కూడా సేమ్ ఇలాగే చేసి తినండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి. ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్, మీ అన్నపూర్ణ ఐసోలా.